భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అణ్వాయుధం సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబరిచింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విలీన డిమాండ్ లేవనెత్తారు. కెనడా తమ దేశంలో 51 రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందవచ్చని ఆఫర్ చేశారు. లేదంటే $61 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థలో కెనడా భాగం కావాలని తాను కోరుకుంటున్నామని, ఇదే విషయాన్ని ఆ దేశానికి చెప్పమని తెలిపారు. కానీ విడిగా ఉంటూ ఈ వ్యవస్థలో చేరాలంటే కెనడాకు $61 బిలియన్ మేర ఖర్చు అవుతుందని తెలిపారు. అదే అమెరికాలో 51 రాష్ట్రంగా చేరితే $1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. ఈ ఆఫర్ను కెనడా పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నామని తన ట్రూత్ సోషల్ను ట్రంప్ రాసుకొచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై కెనడా నుండి ఇంకా స్పందన రాలేదు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుందని తెలిపారు. 2029 చివరి నాటికి నూతన రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందించారు. తాము కూడా ఈ వ్యవస్థలో చేరేందుకు సిద్ధమేనని అన్నారు. అందుకోసం అగ్రరాజ్యంతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా పోస్టు పెట్టారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుండే ట్రంప్ కెనడా 51 రాష్ట్రంగా అమెరికాలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కెనడా సర్కార్ ఖండిస్తూ వస్తుంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడాపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్లు విధించింది.